హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ గార్డెనింగ్. ఈ వీడియోలో కోకోపిట్ బ్లాక్ను నీటిలో నానబెట్టిన తర్వాత కరెక్ట్ ప్రాసెస్లో ఏ విధంగా క్లీన్ చేసుకొని కోకోపిట్గా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. కోకోపిట్ బ్లాక్ మనకు లోకల్ గార్డెనింగ్ షాప్స్ లేదా ఆన్లైన్లో సులభంగా లభిస్తుంది. లోకల్గా అయితే 5 కేజెస్ బ్లాక్ 150 రూపీస్ ఉంటుంది. కానీ దానిలో ఎక్కువగా పీచు ఉంటుంది. కాబట్టి నేను ఆన్లైన్లో 2 5 కేజెస్ బ్లాక్స్ అమెజాన్ నుండి రప్పించాను. క్వాలిటీ చాలా బాగుంది. కోకోపిట్ను మిషన్లో కంప్రెస్ చేసి కోకోపిట్ బ్లాక్స్ను డిఫరెంట్ సైజెస్లో తయారు చేస్తారు అని మన అందరికీ తెలిసిన విషయం. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ కోకోపిట్ బ్లాక్స్ను తయారీ విధానంలో కొన్ని కెమికల్స్ను ఉపయోగిస్తారు. మరియు కోకోపిట్ బ్లాక్ సాల్ట్ కంటెంట్ మరియు ఇంప్యూరిటీస్ కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కోకోపిట్ బ్లాక్ను నానబెట్టి కరెక్ట్ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలి. ఈ కోకోపిట్ బ్లాక్ను ఒక్కసారి నానబెట్టి దానిలో ఉన్న వాటర్ను పిండి సాయిల్ మిక్స్లో యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి క్లీన్ చేస్తే దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ పూర్తిగా పోవు. ఆ కోకోపిట్ వాడిన సాయిల్ మిక్స్లో మొక్కను పెడితే సరిగా గ్రోత్ ఉండదు. ఇప్పుడు కోకోపిట్ బ్లాక్ను కరెక్ట్ ప్రాసెస్లో ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. కోకోపిట్ బ్లాక్ను ఏదైనా పెద్ద టబ్లో లేదా డ్రమ్లో ఉంచి దాని మీద స్లోగా వాటర్ పోయాలి. కోకోపిట్ బ్లాక్ నెమ్మదిగా వాటర్ను అబ్జర్బ్ చేసుకొని ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. వాటర్ను టబ్లో ఫుల్గా నింపి 3 to 4 అవర్స్ నానబెట్టాలి. తరువాత ఏదైనా టూల్ సహాయంతో స్ప్లిట్ చేసుకోవాలి. నేనైతే ఓవర్నైట్ నానబెడతాను. ఈవినింగ్ టైంలో నానబెట్టి మార్నింగ్ ఎండ వచ్చేసరికి క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ విధంగా నానబెట్టడం వలన కోకోపిట్ బ్లాక్ పూర్తిగా నాని క్లీనింగ్ ఈజీ అవుతుంది. కోకోపిట్ బ్లాక్ను నానబెట్టిన టబ్ కాకుండా 2 or 3 టబ్స్లో వాటర్ను ఫిల్ చేసుకోవాలి. నేను ఈ వీడియో తీసే టైంకి క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అందుకే 3 టబ్లలో వాటర్ ఇలా కనిపిస్తుంది. కోకోపిట్ నానబెట్టిన టబ్ 1లో ఉన్న కోకోపిట్ను తీసుకొని దానిలో ఉన్న నీటిని 2 చేతులతో ప్రెస్ చేసి వాటర్ను రిమూవ్ చేయాలి. ఈ వాటర్ను చూడండి ఎంత డార్క్గా ఉందో. తర్వాత ఆ కోకోపిట్ను టబ్ 2లో వేయాలి. ఇప్పుడు టబ్ 2లో ఉన్న కోకోపిట్ను సేమ్ ప్రాసెస్లో వాటర్ను రిమూవ్ చేసి టబ్ 3లో వేయాలి. ఇప్పుడు వాటర్ను చెక్ చేయండి. వాటర్ ఇంకా కొంచెం డార్క్గా ఉంది అంటే కోకోపిట్లో ఇంకా కొద్దిగా ఇంప్యూరిటీస్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు టబ్ 3లో ఉన్న కోకోపిట్లో ఉన్న వాటర్ను రిమూవ్ చేసి వాటర్ను చెక్ చేయండి. ఆల్మోస్ట్ క్లియర్గా ఉంది అంటే ఇంప్యూరిటీస్ అన్నీ క్లీన్ అవ్వాయని అర్థం. ఆ కోకోపిట్ను బకెట్లోనికి కలెక్ట్ చేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టిన తర్వాత మధ్యలో ఒకసారి కదిపితే కోకోపిట్ పూర్తిగా ఆరిపోతుంది. ఫ్రెష్గా ఉన్న ఈ డ్రై కోకోపిట్ను టబ్ లేదా బ్యాగ్స్లోనికి కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు. 3 times వాష్ చేసిన తర్వాత కూడా వాటర్ క్లీన్గా లేకపోతే ఇంకొకసారి లేదా 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.